నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. మాఘపురాణం 9వ అధ్యాయం. ఈ విధంగా ఆ ముగ్గురు మళ్లీ జీవితం పొందిన కథను వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు వివరించారు. ఆ కథను శ్రద్ధగా విన్న తరువాత దిలీపుడు తనకు కలిగిన సందేహాన్ని వశిష్ఠుల వారిని ఇలా అడిగాడు. మహర్షి, ఈ భూలోకానికి యమలోకానికి మధ్య దూరం ఎంత? మరణించిన ఆ ముగ్గురు కన్యల ప్రాణాలు ఎంత సమయంలో వెళ్లి తిరిగి వచ్చాయి అని ప్రశ్నించాడు. వశిష్ఠ మహర్షి కొంతసేపు ఆలోచించి ఇలా సమాధానం చెప్పారు. మహారాజా, నీవు అడిగిన ప్రశ్న అందరూ తెలుసుకోవాల్సినదే. శ్రద్ధగా విను. భక్తి మార్గం కన్నా గొప్పది మరొకటి లేదు. ఆ ముగ్గురు కన్యలు పుణ్యవతులు. వారు ఒక్కసారి మాఘమాసంలో నదీ స్నానం చేసిన పుణ్యఫలమే వారిని మళ్లీ బ్రతికించింది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను, విను. పూర్వకాలంలో పుష్కరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన కూడా యమభటులచే యమలోకానికి తీసుకువెళ్లబడి మళ్లీ భూలోకానికి తిరిగి వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు చాలా జ్ఞానవంతుడు, అన్ని జీవుల పట్ల దయ కలిగినవాడు, పరోపకారం చేయడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నవాడు. ప్రతి మాఘమాసంలో తప్పనిసరిగా నదీ స్నానం, జపం, దాన ధర్మాలు వంటి పుణ్యకార్యాలు చేసేవాడు. ఎప్పుడూ భగవంతుని నామస్మరణ చేస్తూ, భజనలు చేస్తూ జీవితాన్ని గడిపే గొప్ప భక్తుడు. ఒకరోజు యమధర్మరాజు తన భటులకు పుష్కరుడి ప్రాణాలు తీసుకురండి అని ఆజ్ఞ ఇచ్చాడు. యమభటులు వెళ్లి ఆ బ్రాహ్మణుని ప్రాణాలు తీసి యమధర్మరాజు ఎదుట నిలబెట్టారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో ఏదో లోతైన ఆలోచనలో ఉండిపోయాడు. భటులు తీసుకువచ్చిన పుష్కరుని చూసిన వెంటనే అతని బ్రహ్మ తేజస్సును చూసి యమధర్మరాజుకు ఒకంత భయం కలిగింది. వెంటనే పుష్కరుని తన పక్కన ఉన్న ఆసనంపై కూర్చోమని చెప్పాడు. తర్వాత యముడు భటులను కోపంగా చూసి, ఓ భటులారా, ఈ గ్రామంలో పుష్కరుడు అనే పేరుతో మరొకడు ఉన్నాడు. వానిని తీసుకురావాల్సింది పోయి ఈ ఉత్తముని ఎందుకు తీసుకువచ్చారు అని గర్జించాడు. యమభటులు భయంతో వణికిపోయారు. యమధర్మరాజు పుష్కరుని చూసి నమస్కరించి, మా పొరపాటుకు మన్నించండి, మీరు తిరిగి భూలోకానికి వెళ్ళవచ్చు అని చెప్పాడు. అప్పుడు పుష్కరుడు, ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈ యమలోకాన్ని చూసి వెళ్తాను అని అనగా యముడు యమలోకాన్ని చూడటానికి అనుమతి ఇచ్చాడు. పుష్కరుడు యమలోకంలో అన్ని దిశలకు తిరుగుతూ పాపులు అనుభవిస్తున్న నరక బాధలను చూశాడు. ప్రతి జీవి తాను చేసిన పాపాలకు తగిన శిక్షలను ఎలా అనుభవిస్తున్నాడో తన కళ్లతో చూశాడు. అది చూసి పుష్కరునికి చాలా భయం కలిగింది. ఆ భయాన్ని తొలగించుకోవడానికి బిగ్గరగా హరినామస్మరణ చేయడం ప్రారంభించాడు. ఆ నామస్మరణ విన్న పాపజీవుల పాపాలు తగ్గిపోయాయి. వారికి పడుతున్న శిక్షలు ఆగిపోయాయి. ఇలా యమలోకమంతా చూసిన తరువాత పుష్కరుడు మళ్లీ భూలోకానికి తిరిగి వచ్చాడు. నరక బాధలు చూసిన తరువాత అతడు మరింత జ్ఞానంతో, ఇంకా ఎక్కువ భక్తితో భగవంతుణ్ణి స్మరించసాగాడు. ఈ విధంగా కొందరు పుణ్యాత్ములు యమలోకానికి వెళ్లి తిరిగి వచ్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇది సత్యమే. పూర్వకాలంలో శ్రీరామచంద్రుడు పాలిస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణ బాలుడు మరణించాడు. ఆ విషయం తెలిసిన రాముడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బాలుని తిరిగి బ్రతికించాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా తన గురువుగారి కుమారుడు మరణించగా తన మహిమతో అతన్ని మళ్లీ బ్రతికించారు అని చెప్పాడు. మాఘపురాణం 9వ అధ్యాయం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన అధ్యాయాలను కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.